అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఇటీవల దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు అతని బృందం పారిశ్రామిక దిగ్గజాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి కలిగినటువంటి సంస్థలతో ఒప్పందాలు జరగడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు అంతటా కూడా ఒకే చర్చ నడుస్తూ ఉంది. దావోస్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల పరంగా జరిగినటువంటి మేలు ఏంటి అనే దాని మీదే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. దావోస్లో మనం ఇటీవల చూసాం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఈ బృందం మొత్తం కూడా చాలామంది కంపెనీ ప్రతినిధులతో చాలా ఒప్పందాలు అయితే జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అంతటా కూడా ఒకటే ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగింది శూన్యం అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే దావోస్ వల్ల ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదంటారా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, సాక్షి మీడియా, సాక్షి పేపరు, వీళ్ళకి ఒకటే పని ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా చెప్పే విషయం, దావోస్ పర్యటనలో వీళ్ళు ఎంఓయూలు చేసుకోలేదు, ఒప్పందాలు, కాబట్టి ఏవి కూడా పెట్టుబడులు సంబంధించి ఇక్కడికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 అని, అవేవి కూడా నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు గత ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వీళ్ళు ఏం చెప్పారు, మేము ఎంఓయూలు చేసుకున్నాము, బోలెడన్ని అప్పులు తీసుకొస్తున్నాం, బోలెడన్ని కంపెనీలు తీసుకొస్తున్నాం అని చెప్పారు. వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే తరిమేశారు. మరి ఎంఓయూ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏముంది అక్కడ? వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఎంతో మూర్ఖత్వంతో మాట్లాడే మాటలే తప్పించి, ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు చదువుకోలేదు. ఫస్ట్ స్కూల్ ఎగ్గొట్టి పేపర్లు కొట్టేసి తిరుగుతాడు. అట్లాంటి వ్యక్తి నేను ఫస్ట్ నెంబర్ 1 క్లాస్ అని చెప్పి చెప్తాడు. అతనికి ఫస్ట్ తెలుసుకోమనండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం అందరూ కలిసి దావోస్ వెళ్ళి ఎన్ని కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాళ్ళు బిల్ గేట్స్తోనే మాట్లాడారు. మరి అంత గొప్ప వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎన్ని కంపెనీలు ఎలా వస్తాయి? గతంలో చూసుకుంటే హైదరాబాద్ ఏదైతే ఉందో అదే నిదర్శనం. బాబు గారి పరిపాలనకి ఎలా పెట్టుబడులు తీసుకొస్తారు అనేది హైదరాబాద్ను చూస్తే తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడటం అనేది నిజంగా వీళ్ళ మూర్ఖత్వం. వీళ్ళు చేయలేని పని ఇంకొకరు చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళారు ప్రపంచ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఎక్కడుందరా బాబు, ఎక్కడ ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అన్నట్లుగా పరువు తీసుకొచ్చారు. ఏ పెట్టుబడులు లేవు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం, గుడివాడ అమర్నాథ్ అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నాడు, అసలు అతను వెళ్ళటానికి చలేస్తుందని చెప్పి అన్నాడు. వీళ్ళు ముసలోడు అనే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ రోజున స్వెటర్ కూడా లేకుండా అక్కడ మరి అంత 0 డిగ్రీలో కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఒకటే సంకల్పం, ఆయన సంకల్పమే ఆయన బలం, ఆయన ఒకటే నిర్ణయించుకున్నారు. ఈ రోజున 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని. దానికోసం ఎలా మనం ఎన్ని ఇబ్బందులు గురైనా సరే పెట్టుబడులు తీసుకురావాలి. ఈ రోజున 4 లక్షల ఉద్యోగాలు యువతకి వచ్చేస్తున్నాయి. ఇంకేంటి వీళ్ళకేం కావాలి? 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. రేపు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. ఒకసారి వీళ్ళందరూ కూడా రేపు వాళ్ళు వచ్చే టయానికి ఏ విధంగా చెప్తారో చూద్దాం. చూడమనండి వాళ్ళని ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో దావోస్కి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్కి హాజరయ్యారు. వీళ్ళిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందంటే మీరే ఉంటారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని అసలు పక్కన పెట్టి పోల్చుకోవడానికి, ఒకరు విజనరీ, ఒకరు ప్రిజనరీ. అది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఒక్క భారతదేశం కాదండి, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? 8వ స్థానంలో ఉండేది, 7వ స్థానంలో. అట్లాంటి దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? 17వ స్థానానికి తీసుకెళ్లారు. అట్లాంటి ఘనత ఒక 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది. కానీ 2013 టైంలో 2 ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఇవి విడిపోయినప్పుడు, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? నిట్ట నిలువుడు లేకుండా
నిట్ట నిలువ నీడ లేకుండా, నిలవటానికి నీడ లేకుండా, కనీసం ఒక మనకు ఆఫీస్ కూడా లేదు సీఎం ఉండటానికి. చెట్టు కింద ఉండి బస్సులో నిద్రపోయి రాష్ట్రాన్ని ఒక దిశగా నడిపించారు ఆయన. అట్లాంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అట్లాంటి వ్యక్తి సరే ప్రజలు వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు ఒకసారి పరీక్షించుకున్నట్లుగా ఓటేయటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డికి అదృష్టంగా మారింది. ప్రజలు వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు ఇంకేదో చేస్తాడు, ఏదో ఒకసారి చూద్దామని వేశామనే వాళ్లే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేశాడు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేశాడు. ప్రతి ఒక్కరు ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో నలుదిక్కుల నాశనం చేశాడు. ఇట్లాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నో రోజులు గడవలేదు, 7 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలని ఈ రోజున ఆదాయం తీసుకొస్తున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా రేపు ఏదైతే ఈ దావోస్ పర్యటనకి వెళ్ళారో వాళ్ళంతా ఆ బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళంతా, ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ సమావేశం, ఇక్కడ వీళ్ళను కూడా సన్నద్ధం చేశారు. వాళ్ళు చూడటానికి వస్తున్నారు. కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి, కలెక్టర్లకు ఆదేశించారు, ఆ సంబంధించిన వర్గాలకి ఆదేశించారు. ఒక పరిపాలన దక్షకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు తెలుసు ఎలా పరిపాలించాలి, ఎలా బాగు చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ ఎలా అభివృద్ధి బాట వైపు పరుగులు పెట్టించాలి అనేది. అలాంటి వ్యక్తి ఈరోజు మనం 7 నెలల్లోనే చూసుకుంటున్నాం. అదే ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా. వీళ్ళు వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టారు, ఏదైతే కంపెనీలకు ఇన్వెస్టర్ మీటింగ్. ఆ ఇన్వెస్టర్స్ మీటింగ్లో ఏం చేశారండి? పానీపూరి బండి వాళ్ళకు కోట్లేసి, ఏదైతే రోడ్ల సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ బళ్ళు పెట్టుకుని ఉండే వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది వీళ్ళ ఘనత. అంటే దాని ద్వారా పెట్టుబడులు రాలేదంటారు? అప్పుడు ఖచ్చితంగా రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయండి? ఇన్వెస్టర్స్ మీటింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళతో కలిసి వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. పానీపూరి బండి వాడు ఇస్తాడా? లేకపోతే ఈ నూడిల్స్ బండి వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. అది ఏదైతే ఒక హోదాకు తగ్గట్లుగా, దేనికైనా సరే ఒక హోదా ఉంటుంది, అది లేదు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, బుద్ధి తక్కువై జనం వేశామని ఆ రోజు వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకున్నారు. ఈ రోజున ఇంత అరాచక పాలన జరుగుతుందని అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఏమీ చేయలేదు. వీళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చింది లేదు, చచ్చింది లేదు. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఏదో చేద్దాం అనుకున్నాడు, వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. 11 సీట్లు కానీ ఇప్పుడు ఎన్ని మిగిలినాయో తెలియదు అతనికే. మరి ఏం జరగబోతుంది? ఈ రోజున బాబుగారు చక్కగా పరిపాలన చేస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, యువతకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, భవితకు భరోసా దొరుకుతుంది. ఇట్లాంటి భరోసా ఉన్నప్పుడు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అది కదా కావాలి. వీళ్ళకి ఇవేవి కనపడవు. ఇప్పుడు భవిష్యత్తు బాగుండిద్ది, పిల్లలకి మంచిగా ఉద్యోగాలు వస్తాయి, మంచి చదువులు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం అని సర్వనాశనం చేశాడు. స్కూల్స్కి వెళ్ళి అమ్మఒడి గురించి చెప్పు, బానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడండి? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు, ఇతను మాట్లాడతాడు ఇట్లాంటి వాటి గురించి. వీళ్ళు ఏదైనా చూసుకోండి, ఓకే అప్పులు తీసుకొచ్చారు రాష్ట్రానికి, ఆ అప్పులన్నీ ఏం చేశారు? వీళ్ళ జేబుల్లో వేసుకున్నారు, తెచ్చిన డబ్బులన్నీ కూడా. గిరిజనులకు సంబంధించి 7 రోజులు వాళ్ళకి ఏదైతే ఒక ప్రోగ్రామ్ అని చెప్పి కండక్ట్ చేసి గిరిజనులకి అవగాహన సదస్సు అనేది పెట్టి 7 రోజుల్లో 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ని అక్రమంగా తరలించుకున్నారు, నిధుల్ని. ఆ ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. 7 నెలలు తిరగకుండా 7 లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇప్పుడు మొత్తానికి దావోస్ పర్యటనకు సంబంధించి తప్పుడు ప్రచారానికి తెరదీసినటువంటి ఒక వ్యక్తుల గురించి కావచ్చు, లేదా వార్తాపత్రికల గురించి మీరే ఉంటారు? ఖచ్చితంగా వీళ్ళకి నోర్లు మూపించాలంటే సుమోటోగా పరిగణించాలి. వీళ్ళు పదే పదే ఎందుకు లేని విషయాన్ని లేవదీస్తున్నారు. లోకేష్ గారి గురించి కానివ్వండి, సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి ఇంకో పని లేదు. అస్సలు నిజంగా వీళ్ళకి ఒకసారి గట్టిగా పనిష్మెంట్ పడితే అప్పుడు రెండోసారి చేయకుండా ఉంటారు. అది కూటమి ప్రభుత్వం ఇది గట్టిగా తీసుకొని సుమోటోగా పరిగణలోకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్ చేస్తేనే వీళ్ళు మాట వింటారు. ఇప్పుడు దేనికైనా సరే సామవేద భేద దండోపాయాలు అన్నట్లుగా ఒకసారి బుజ్జగిస్తారు, ఒకసారి గదుంతారు, ఇంకొకసారి ఒక దెబ్బేస్తారు. దేనికి లొంగనప్పుడు తీసుకెళ్ళి ఒక చేంతాడు గట్టిగా కట్టేసి
తెలుసు కదా, కొబ్బరి తాడు అంటారు దాన్ని. ఒకప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉండేది పిల్లలకి, చాలా పూర్వం మా తాతగారు చెప్తుంటేనే మేము విన్నాం అవి. ఆ ట్రీట్మెంట్ లో ఏం చేస్తారంటే, వాడు వినటం లేదురా వీడు ఈ మాట చెప్పిన మాట వినటం లేదు, వాడు ఏదో ఒక బ్యాడ్ గా వాడు యూస్ చేయటమో ఇంకోటో చేశాడు, ఒక దొంగతనమో చేశాడు చిన్నపిల్లాడిగా, అయినా వాడిని క్షమించకుండా కొబ్బరి తాడుతో కట్టి నీళ్లు పోస్తే అది టైట్ అయిపోతుంది, దాని మీద వాటర్ పోసేస్తే. మనకి ఎండాకాలం సమ్మర్ లో బయట ఫ్లోర్ ఎలా ఉండిద్దండి, వీడికి నిక్కర్ మీద ఉంచేసి షర్ట్ తీసేసి ఆ ఫ్లోర్ మీద పడేసేవాళ్ళు పిల్లోడిని. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి. వాళ్ళ టీంకి ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఈ పోలీసులకు కూడా తెలియదేమో ఈ ట్రీట్మెంట్. మంచి కొబ్బరి తాళ్ళు తెప్పించి వాటర్లో వాళ్ళు వాటర్ పోసేస్తే కట్టి షర్ట్ తీసేసి నిక్కర్ మీద ఆ కాలే బాగా వేడి మంచి సమ్మర్లో రోహిణి కార్తెలో ఆ ఫ్లోర్ మీద పడేస్తే అప్పుడు తెలుస్తుంది. అట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా, పిచ్చి రాతలు రాయకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.